నమస్కారం సత్యవాణి మేడం. నమస్కారం రోజా. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటండి? ఈరోజు నేను మాట ఎంత పవర్ఫుల్లో వివరిద్దాం అనుకుంటున్నా. ఇంతకు ముందు ఎపిసోడ్లో దక్షిణామూర్తి స్వరూపాన్ని వివరిస్తూ ఆ దివ్య స్వరూపం సనకాది మహామునులకి తన మౌనం ద్వారా ఎలా జ్ఞానాన్ని ఉపదేశించారో మనం తెలుసుకున్నాం. మౌనంతోనే జ్ఞానాన్ని ఉపదేశించవచ్చా? మనం కూడా లేదు. మాట మన భావాన్ని వ్యక్తం చేయటానికి ఆ మాటని మనం వాడాల్సిందే. అందుకనే అంటారు పెద్దలందరూ కూడా, నోరు జారే ముందు జాగ్రత్త జాగ్రత్త అని. అవునండి. ఆల్రెడీ మనం మాట్లాడేసామనుకోండి, ఆ మాటని మళ్ళీ వాపస్ తీసుకోలేము. కాబట్టి నోరు జారే ముందు చాలా జాగ్రత్త అవసరం. ఒప్పుకున్న మాటని తప్పరాదు, నిలబెట్టుకోలేని మాటని ఇవ్వరాదు. అర్థమైందా రోజా? ఒప్పుకున్న మాట తప్పరాదు, నిలబెట్టుకోలేని మాటని ఇవ్వరాదు. భలే చెప్పారండి. మనకి కవులు కూడా పాటలలో రాశారు, సినిమా పాటల్లో. మాట పదిలమే అమ్మడు, నీ మనసు పదిలమే గుమ్మడు. వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులండి. వాస్తవంగా జీవితంలో జరిగే విషయాలనే పాటల రూపంలో రాస్తారు. నిజమే. ఆ విధంగా మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చుకోకుంటే కనుక మన మీద ఎదుటి వాళ్ళకి అపనమ్మకం కలుగుతుంది. కాబట్టి అపోహలు కూడా తలెత్తుతాయి. అపనమ్మకం కలుగుతుంది, అపోహలు కూడా తలెత్తుతాయి. దానివల్ల మన పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. కాబట్టి మెప్పుకు పోయి గొప్పలు పోయి కొంతమంది మాట్లాడతారు. గొప్పల తాత అని మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ప్రతిదీ గొప్పగా నేను అలా చేయగలను ఇలా చేయగలను అని లేనిపోడు కాళ్ళెరగొట్టుకున్నాడు. గొప్పలకే పోకూడదండి. మొదలే మనం చెప్పుకున్నాం, మాట ఇవ్వకూడదు, ఇస్తే తప్పకూడదు. ఇది కనుక మన యువతీ యువకులు విద్యార్థులు తెలుసుకోగలిగితే చాలా బాగుంటుందమ్మా. పరువు నిలుస్తుంది ముందర. మాట యొక్క పరువుని మాట వల్లే మనకి పరువు వస్తుంది. నువ్వు మాట్లాడే తీరును బట్టి ఎలా మాట్లాడుతున్నావో తెలుసుకుంటే నీ మనస్తత్వాన్ని కూడా మనం గ్రహించగలం. నువ్వు మాట్లాడే తీరుని బట్టి నీ మెంటాలిటీ ఎలా ఉంటుంది, నీ విధానం ఎలా ఉంటుంది చెప్పగలుగుతాం. కాబట్టి మెప్పుకు పోయి గొప్పలు పోవద్దు. మన విలువలను మనం గుర్తుంచుకోవాలి. మాటని విలువైన మాటలనే మాట్లాడాలి. కొంతమంది అంటారు, ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసేసుకుంటారు. తీసుకొని నేను ఫలానా రోజుని ఇచ్చేస్తాను గ్యారంటీగా అని ప్రామిసులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఫలానా టైము ఆ రోజు చెప్తారో ఆ టైంకి ఇవ్వటానికి వాళ్ళకి కుదరదు. మరి మాట పోతుంది కదమ్మా. కాబట్టి ఒక్కసారి మన మీద కనుక వారికి నమ్మకం పోయిందో జన్మలో మళ్ళీ మనకి పైసలే ఇవ్వరు. కాబట్టి నమ్మకం, గౌరవం, పరువు పోకుండా మాటని జాగ్రత్తగా మాట్లాడితే మాటలతో రాజుల మన్ననను పొందవచ్చు. మాటలతో పెద్ద పెద్ద పర్వతాలను కూడా కదిలించవచ్చు. మాటలతో మనం ఏ పనైనా సరే, ఎవరి మనసునైనా జయించవచ్చు. కాబట్టి డైరీలో రాసుకొని మీరు జాగ్రత్తగా మాట ఇచ్చిన ప్రకారం నడుచుకుంటే కనుక మన మాట నిలబడుతుంది. మనం మనిషిగా మన వ్యక్తిత్వం కూడా ఉన్నతంగా ఉంటుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.